చేసుకున్నోనికి కూడా తెలుసు, సామాన్య ప్రజానీకానికి కూడా తెలుసు. దాని గురించి మనం ఇంకా జాగ్రత్త అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకు వీళ్ళు చేసినటువంటి ఇది ఏంటిది? మనం గవర్నమెంట్ లో 3 లక్షల ఉద్యోగాలు ఆ రోజు మనకి ఇచ్చినటువంటి కమల్నాథన్ కమిటీ ఇచ్చింది, కమిషన్ అయినా కమిటీ అయినా ఇచ్చింది. ఆ 3 లక్షలలో 10 ఏళ్లలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి 10 ఏళ్ల పాలనలో. అప్పటికి నిరుద్యోగులు ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం వైపుకు అని మళ్ళినటువంటి వాళ్ళు 30 లక్షలు ఉంటే, ఇంకా ప్రైవేట్ సెక్టార్లలో చిన్న చిన్న ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు 10 లక్షలు ఉండొచ్చు. ఒక 40 లక్షల మంది మేము ఉద్యోగము ఇస్తే మేము చేయగలుగుతాము, ఒక డిగ్నిఫైడ్ ఉద్యోగము అంటే మాకు దాంట్లో ఒక పిఆర్సి ఉండాలి, ఒక మాకు వీక్లీ వీక్ ఆఫ్ ఉండాలి, వర్కింగ్ అవర్స్ ఉండాలి అనేటటువంటి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందో ఆ విధంగా పని దినాలు, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్, ఇలాంటి అన్నిటిని కోరుకొని ఉద్యోగం చేస్తాం అనుకున్నారు. అది గవర్నమెంటే కావాలని కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మిస్గైడ్ జరుగుతుంది. తెలంగాణలో ఒక తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇస్తున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే యాంచితం, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ ఒక ఆయన 100 రోజుల పని చేసుకోవచ్చు కానీ ఒక ఆయన గత ప్రభుత్వంలో మీకు తెలంగాణ వచ్చినాక జరిగినటువంటి గోకుల్ చాట్ లెక్క చాట్ పెట్టుకోమని ఒక ఆయన అప్పుడు అమాలి పని చేసుకోవచ్చు అన్నారు. ఎందుకంటే మనం 12 ఏళ్ల పరిపాలన విశ్లేషిస్తున్నాం కాబట్టి. గతంలో ఆయన అమాలి పని అంటే ఇప్పుడేమో అధికార పార్టీ ఆయనేమో 100 రోజుల పని చేసుకోమన్నాడు, ప్రతిపక్ష పార్టీ ఆయన గోకుల్ చాట్ పెట్టుకోమని చెప్పిండు. ఎగ్జాక్ట్లీ మేము అడుగుతున్నాం అదే, మేము గోకుల్ చాట్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం, మేము 100 రోజుల పని చేయడానికి రెడీగా ఉన్నాం, చేయడానికి రెడీగా ఉన్నాం. 100 రోజుల పనిని మేము టెక్నాలజికల్ గా చేస్తాము. 100 రోజుల పని చేసే దాంట్లో 100 రోజులలో చేయగా మిగిలిన పనులు ఉంటాయి కదా, అలాంటి పనులు మాకు కాంట్రాక్టులు ఇవ్వండి, మాకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, మాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినాక మాకు కూడా బ్యాంక్ లోన్లు ఇవ్వండి. మీరు అట్లా ఇస్తే మేము ప్రొడ్యూస్ చేసిన దాన్ని మీరు బైబ్యాక్ చేసే. జనార్దన ఒక పాయింట్ ని గుర్తు చేస్తా. ఇప్పుడు ఆ రోజులలో మీరు ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే చాలా బలంగా జేఏసీ నడిచింది కదా, మరి ఆ రోజు మీరు పొలిటికల్ పార్టీగా అవతరించాలని అంటే అస్సాం గణ పరిషత్ ఏ విధంగా పొలిటికల్ పార్టీగా అవతరించిందో ఆ ఆలోచన మీకు ఎందుకు రాలే జనార్దన్? అప్పుడు మీకు అప్పుడంటేనా ఆ రోజుకు నిరుద్యోగులు 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 వచ్చింది, 10 సంవత్సరాల తర్వాత జేఎల్డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది, 10 సంవత్సరాల తర్వాతనే భారీగా వేకెన్సీస్ 80,000 ఒకటేసారి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు విద్యార్థులందరూ మనం ఇన్ని రోజులు కష్టపడ్డాం, తెలంగాణ ఉద్యమంలో కష్టపడి నష్టపోయినాం, మనకు రాజకీయంగా అవకాశాలు రాలేదు, మనకు తెలంగాణలో ఒక నిరుద్యోగ పాలసీ జరగలేదు, నిరుద్యోగిత అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకోలేదు, ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మనకు ఉద్యోగ కల్పన లేదు, మనకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి కానీ దేని గురించి కానీ లేదు. అలాంటప్పుడు ఉన్న ఉద్యోగాన్ని మనం కొట్టుకుందాం, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఈలు, డబుల్ఈలు వీటి గురించి వచ్చారు. ఒకటేసారి పేపర్ లీక్ అయింది. లీక్ కావడం తోటి సమయం చాలా కొద్దిగా ఉన్నది. సమయం కొద్దిగా ఉన్నప్పుడు ఏ అయితే మీ ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షలు మీరు తూచా తప్పకుండా ఇస్తామనేటటువంటి ఒక భరోసా ఢిల్లీ కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఇంత కొద్ది సమయంలో మనం పార్టీ పెట్టినా మన ఆకాంక్షలు ఇవే కదా, కాంగ్రెస్ ఇస్తాంటున్నది. కాంగ్రెస్ గత చరిత్రలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమ కాలంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడా గానీ ఉద్యోగ నోటిఫికేషన్లలో నిరుద్యోగులను అరికోస పెట్టించిన చరిత్ర లేదు. పైగా రాహుల్ గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్తున్నారు కాబట్టి మనం ఈ పార్టీని గెలిపించుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కనీసం ఒక మాట ఇవ్వలేదు. పేపర్ లీక్ అయితే కనీసము వచ్చి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మేము ఇది చేసిన తప్పని ఒప్పుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయలేదు. ఒక నిరుద్యోగిని చనిపోతే ఇంకా అప్పుడు కేటీఆర్ గారు ఒక అవహేళన చేస్తూ మాట్లాడి. జనార్దన్ నువ్వు లైన్ లో ఉండు. జనార్దన నువ్వు లైన్ లో మ్యూట్ లో పెట్టు, నేను మళ్ళీ 2 నిమిషాల దగ్గరకు వస్తా. లైన్ లో ఉండి అట్నే కట్ చేయకు, నీకు చాలా ప్రశ్నలు అడిగేటివి ఉన్నాయి నేను. ఇంకా ఇప్పుడు అరవింద్ గారిని నీ మ్యూట్ లో పెట్టుకో, మీ అన్మ్యూట్ చేయి అరవింద్.
హలో 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 అన్మ్యూట్ కాండి మీరు. మీట్లో అన్మ్యూట్ చేయండి. జనార్దన్, అన్మ్యూట్ చేయి ఇప్పుడు. అదే ఆ, చెప్తున్నా, ఆ, కొద్ది సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో మేము అస్సలు కనపరిచే లెక్క మేము ఏర్పరచుకోలేకపోయినాం. ఓకే. ఇంకొక మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఆ, ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులైనా, తెలంగాణ సామాజికవేత్తలైనా, తెలంగాణలో వివిధ అంశాలపైన కొట్లాడేటటువంటి కుల సంఘాలైనా, ఉమ్, 10 ఏళ్ళు ఆ రోజు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఏ విధంగా కొనసాగించింది, ఉమ్, ఏ విధంగా ఆకాంక్షలను విస్మరించింది ఉమ్, అనే దాంతో ఏ రాజకీయ పార్టీ వచ్చినా తాను ఏం చేస్తుంది, ఎలాంటి మోసాలకు పాల్పడుతుంది అనేటటువంటి ఒక ఆలోచన విశ్లేషణతోటి ఆ, నిరుద్యోగులు కొట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారు. ఇలాంటి కాంగ్రెస్ ఒకవేళ తప్పు చేస్తే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ఈ నిరుద్యోగులను ఇదే యూత్ ఫోర్స్ గా ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉంచుదామని ఆ రోజు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు వీళ్ళందరూ? ఆ, ఆ రోజు చేసినటువంటి మొదటి తప్పు, ఆ, ఆ రోజు చేసినటువంటి కాంగ్రెస్ వచ్చిన కొత్తలోనే జరిగినటువంటి ఆ, 3 తప్పులు ఈ రోజు నిరుద్యోగులను ఆ, నీడ లెక్క వెంటాడుతున్నది. ఒక ఫస్ట్ తప్పు, నిరుద్యోగులను ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉంచి, ఒక ఆర్గనైజేషన్ పెట్టించి, దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి, దానికి ఒక పర్మనెంట్ రూమ్ ఇచ్చి, ఒక పర్మనెంట్ బాడీని పెట్టకపోవడము చాలా పెద్ద తప్పు. దాని ఎందుకు జరగలేదు అది అంటే, ఒక ఆయన నాకు ఎమ్మెల్సీ వస్తుందని, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిరుద్యోగులు నా పక్కున్నారని ఆయన ఒక ఆయన లాలొచ్చి, ఇంకొక ఆయన నాకు ఇక్కడ పదవి రావాలి అశోక్ నగర్ నుంచి ఒక ఆయన, ఇంకొక ఆయన నిరుద్యోగులను ఎవరు నా పక్షాన ఉన్నారని 5-6 గ్రూపులు, కాంగ్రెస్ గ్రూపులు లక్కోర్గాళ్ళు ఇవాళ కాంగ్రెస్ కు ప్రపంచంగా ఉండేటందుకు ఆ రోజు ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉన్నటువంటి దానిని విచ్ఛిన్నం చేసి చేసిరు. ఇంకా ఇమ్మీడియట్ తప్పు, ఆ రోజు ఎస్ఐపిసిల పైన, ఉద్యోగాల పైన ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇద్దరు వెళ్ళి సీఎం కు వినతి పత్రం ఇచ్చారు. 46 జీవో రద్దు కావాలి, ఈ ఎగ్జామ్ లో ట్రాన్స్పరెంట్ గా నడపాలి. ఆ రోజు తప్పుడుగా ప్రశ్న పత్రాలు వచ్చినాయని చెప్తే, అప్పుడు బోర్డు ఒక కమిషన్ వేసింది, ఒక కమిటీని వేసింది, యూనివర్సిటీ కమిటీని, రాంగ్ క్వశ్చన్స్ పైన. వీళ్ళు చేసినటువంటి తప్పులో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, కీ క్వశ్చన్స్ పైన ఎలాంటి చర్చ జరగకుండా, కమిటీ రిపోర్ట్స్ తీసుకోకుండా ఉద్యోగాలు ఇప్పిస్తూ 46 జీవో తోటి సంబంధం ఉన్నటువంటి ఉద్యోగాలను అట్లనే రిజర్వ్డ్ గా ఉంచి 180 ఉద్యోగాలు ఇప్పించారు. దాని ఫలితం పర్యావసన గ్రూప్ 1 లో 14 క్వశ్చన్లు తప్పు వస్తే కేసేస్తే లాస్ట్ చివరి నిమిషం వరకు వాళ్ళు కౌంటర్స్ ఇవ్వకుండా, రీజైండర్స్ ఇవ్వకుండా ఎగ్జామ్ ముందర వచ్చారని చెప్పేసి, తెలుగు మీడియం పుస్తకాలు ప్రమాణికం కాదని చెప్పేసి, వికీపీడియా ప్రమాణికం అని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చారు. అవును, గ్రూప్ 1 ముందు పోనిచ్చారు. అప్పుడు నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇంకా కీలకమైన అంశాలు ఏంటంటే, ఆ రోజు జేఎల్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కొక్క దాంట్లో కనీసం 40-50 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి, మార్కులు తప్పు, క్వశ్చన్లు తప్పు వచ్చి 40-50 మార్కులు డిలీట్ అయ్యే పరిస్థితి. అప్పుడు కూడా ఆ ఎగ్జామ్స్ ను యథావిధిగా రిజల్ట్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈడు ఎస్ఐ నాంది పలికింది. ఎస్ఐ ఉద్యోగాలు ఇవ్వడానికి మూల కారకులు ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ లో రూమ్ నెంబర్ 57 లో అశోక్ గడ్డి బీగానికి ఆ రోజు కమిటీ ఆ రోజు పెట్టిండా? ఇదే ఆకాశ్, అశోక్, ఆ రోజు ఉన్నటువంటి శరత్ కుమార్ సారు, వీళ్ళందరూ మైపాలు, వీళ్ళందరూ 57 రూమ్ లో మీటింగ్ పెట్టిర్రు. బల్మూర్ వెంకట్ వచ్చిండు. ఆ రోజు అదే మీటింగ్ లో బల్మూర్ వెంకట్, ఇదే మమ్మల్ని గ్రూప్ 4 మీద కేసు ఏమన్నటువంటి బల్మూర్ వెంకట్ ఆ రోజు ఏం చేసిండు? గ్రూప్ 4 వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వమని ప్లకార్డులు రైట్ చేయించి, ఎస్ఐ ఉద్యోగము తప్పుడు క్వశ్చన్ ఉన్న ఉద్యోగాలు ఇప్పించి, అదే రాంగ్ ఓఎంఆర్లు, ఎక్కువ ఓఎంఆర్లు వచ్చినటువంటి గ్రూప్ 4 ఉద్యోగాలు ఇప్పిస్తే, అప్పుడు ఏమైంది? కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తుంది, పట్టాలు ఇస్తుంది అని చెప్పి ఎల్పీ స్టేడియాలలో అక్కడ మీటింగులు పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పించి, మాలాంటి వాళ్ళు తప్పులు ఉన్నాయిరా అందులో, అవి ఇచ్చే ఉద్యోగాలు కరెక్ట్ కాదు, అదే ఉద్యోగాలు ఇస్తే
బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే తీసుకునేటి వాళ్ళం. ఇప్పటికి 3 నెలలు సీనియారిటీ వచ్చేది మాకు. ఆ తప్పుడు ఉద్యోగాల గురించైనా కాంగ్రెస్ గెలిపించింది అంటుంటే, అప్పుడు కాంగ్రెస్ వాడు ఒక్కొక్కడు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అశోక్ నగర్ లో లక్పూర్ గారు ఉద్యోగాలు ఆపాలని చూస్తున్నారు. దానికి సీక్వెన్స్ గా జీవో 29 తీసుకొచ్చి దీని పర్యావసనంగా ఏం జరిగింది? ఉన్న తప్పుడుగా పరీక్షలు పెట్టినటువంటి గత ప్రభుత్వం పెట్టిన పరీక్షల ఫలితాలను వీళ్ళు పట్టాలిచ్చి రేవంత్ రెడ్డి 6 నెలల్లో ఏం చెప్పిండు? నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, 40,000 ఉద్యోగాలు ఇచ్చిన, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన. దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే అన్మ్యూట్ అయ్యి రండి, నేను మీకు అవకాశం ఇస్తా. జనార్దన చెప్పు. తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది. అసలు తప్పు, ఆ తప్పు వల్ల కాంగ్రెస్ బలపడి ఈ రోజు వీర తాండవం చేస్తుంది. ఇంకొక తప్పు ఎక్కడ జరిగింది? ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2 గ్రూప్ 3 డేట్స్ ఇవ్వమంటే ఆ రోజు పెంచకుండానే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి బల్మూరు వెంకట వచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడి తెల్లారిపోయి డేట్స్ ఇచ్చి అప్పుడు అశోక్ అనే వ్యక్తి దీక్ష కూర్చున్నారు. అక్కడ ఇంకొక పెద్ద తప్పు జరిగింది. అన్నిటికన్నా బలమైనటువంటి ఒక తప్పు ఎక్కడ జరిగిందంటే, మేము అటు బీఆర్ఎస్ వీళ్ళను వాళ్ళను విసికి వేసారు. ఏదో తొట్టికో మొట్టికో ఒకడు నా మీద 30 లక్షలు తిన్నామని, ఒకడు 1 కోటి రూపాయలు తిన్నామని, ఇళ్ళ ఉన్నోడే పోయి లక్కోరు మాటలు వేయి మాట్లాడినా నిలదొక్కుని వీళ్ళే నిందలేపించినా ఏం చేసినా గ్రూప్ 1 ఆగం చేయాలని చూసినా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయించమని కొట్లాడాలా, అప్పుడు నోటిఫికేషన్ కావాలని కొట్లాడాలా? సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ గురించి మేము కొట్లాడితే ఆ రోజు ఆ దొర దీక్ష కూర్చొని ఆ రోజు దసరా సెలవులు అయిపోయినాక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఈబీలు ఎలాంటి డిస్కషన్ జరగకుండా స్టే ఎత్తేసి ఉద్యోగాలు ఇప్పించి ఆ రోజు ఆయన దీక్ష విరమించి అక్కడి నుంచి నిరుద్యోగుల వాయిస్ కు కొట్లాటకు ఒక బలమైనటువంటి బెదిరింపు లేకుండా ప్రభుత్వానికి అయిపోయింది. అన్ని ఆయుధాలు మన చేతిలో ఇచ్చి ఈవెన్ సుదర్శనస్త్రం కూడా మన చేతిలో ఇచ్చి మనం ఏమని కొట్లాడుతాం? ప్రభుత్వం ఎప్పుడు దాష్టికం చేయాలని చూస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడేట వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలి, బంధించాలి, వాళ్ళ గొంతులు నొక్కాలి, అక్రమ సంపాదన సమకూర్చుకోవాలనేటటువంటి అహంకారంతో ఉంటుంది. అలాంటి దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ రోజు ఒక్కొక్క ఆయన వచ్చి నిరుద్యోగుల మధ్యలో ఐక్యత లేదు, సంఘాలు వచ్చినాయి అంటున్నారు. ఆ రోజు సంఘాలుగా ఏర్పడడానికి, గ్రూపులు కట్టడానికి అవకాశం కల్పించిన లక్కోర్గాళ్ళు ఎవరని నిలదీస్తున్నా. ఇప్పుడు ఆ రోజు అట్లా చేసే కదా ఇదే వేమనరేందర్ రెడ్డి గారికి నేనే పోయి మాకు గ్రూప్ డిఎస్సిలో నువ్వు టెట్ ఫీజు పెంచినావు, టెట్ నోటిఫికేషన్ కాదు ఉద్యోగాలు పెంచంటే నేను పెంచాను, మీకు నిరుద్యోగులకు ఇంతకన్నా ఎక్కువ చేయాలంటే ఏం చేసిన ఇంటి వచ్చిన. ఆ రోజు ఇదే ప్రసన్న కృష్ణ ఉన్నాడు, రియాజ్ ఉన్నాడు. రియాజ్ కు పదవి రావాలి, అప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ. ఇవన్నీ జరిగినటువంటి తప్పులు. ఈ తప్పుల నుంచి ఎదుర్కొని బయటకు రావాలి. కానీ మళ్ళా వీళ్ళు నిరుద్యోగులే తప్పులు చేసిర్రు, వీళ్ళు దాంట్లో గ్రూప్ టౌన్ గ్రూపులు ఉంటాయి. జేఏసీ అంటే 4 సంఘాలు కలిసి ఒక జేఏసీ, 4 జేఏసీలు ఎవరి సంఘం వాడు గట్టి కొట్లాడితే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీరు ప్రభుత్వానికి ముచ్చంతలు పట్టించి ఇప్పటికో 1,400 కోట్లు రిలీజ్ చేయించి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇప్పించారు. గ్రూప్ 1 మీద కొట్లాడిన ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ తెప్పించినాం. చిక్కులేని వాళ్ళు బీజేపీ లక్కోరు గారు డివిజనల్ బెంచ్ లో సహకరించలేదు, పోయినాం. బీజేపీ వాళ్ళు పార్టీ లైన్ తీసుకోలేదు. ఒక విజయం సాధించినాక, ఏజ్ గురించి ఒక విజయం సాధించినాక 2 సంవత్సరాలు కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళని ఉడగొడుతందుకు 2 లక్షల సిమ్ములు తీసుకున్నాను మీద గెలిచినాం కదా మనం. ఒక నిజాయితీగా కొట్లాడి గెలిచినవా లేదా? ఇప్పుడు జనార్దన, ఇప్పటికి జాబ్ క్యాలెండర్ ఎందుకు వస్తలేదు? 12.5 సంవత్సరాలకి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆగింది? అదే చెప్పినా కన్నా స్టార్టింగ్ లో జరిగినటువంటి తప్పులు వీటన్నిటి వల్ల ఒక కన్సాలిడేట్ గా నిరుద్యోగులను ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉంచలేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పటికైనా అన్న ఏం లేదన్నా 5,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా రావాలి, వాడి కొరకు వీడి కొరకు కాదు. ఇప్పటి నుంచి తెలుస్తుంది అసలు ఎట్లా కొట్లాడాలి, ఏం చేయాలి, ఎవడు కొట్లాడుతున్నాడు, ఎంత నిజాయితీగా కొట్లాడుతున్నారు, అంశాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది తెలియాలి. నేను నెత్తిన నోరు పెట్టుకున్నా అలా మనం కొట్లాడుతున్నాం, మనకు కావాలంటే ఎవడన్నా మనకు నీళ్ళు పోస్తుంటే వాడు తెచ్చి నీళ్ళు తాగుదాం, చాయ్ పోతే తాగుదాం, బిస్కెట్ ఇస్తే తిందాం. కానీ వాడు నీళ్ళు దాని ఇంట్లో పోయి తాగుతామా, బిస్కెట్ ఆ ఇంట్లో పోయి తిని ఆ ఇంట్లో ఉద్యమం చేస్తామా? మనకు కొట్లాడే అంటే టెంట్ వేయించిండు, హాల్ ఇప్పించిండు అని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు 4,000 నిరుద్యోగ భృతి ఎవరు అడుగుతలేరు. 2 లక్షల ఖాళీలు నింపుతామని అన్నారు ప్రియాంక గాంధీ గారు. స్వయం ఉపాధి ఇస్తామన్నారు.
అన్న ఖచ్చితంగా అయితే ఇది మెడకపడ్డ విషనాగు. ఆయన రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఒకటే, ఏంటంటే 5,000 ఉద్యోగాలు ఇస్తాం, మళ్ళీ ఇంకొక 15,000 ఉంటాయి, అన్ని కలిపి ఒక 19,000 తోటి అప్పుడు భారీ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు స్టడీ హాల్లో కూర్చుంటారు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఇచ్చిన మళ్ళీ అడుగుతారు, అప్పుడు తక్కువ వేకెన్సీస్ ఉంటే నన్ను నిలదీస్తారు అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఈ పప్పులన్నీ ఉడకం. ఆయన అమ్ముడు పోయేటోళ్ళు, ఆయన భజన చేసి చోటు చేసుకోవచ్చు. ఆయనకు భయపడేది లేదు, ఏం లేదు. భాజపాతో కొట్లాడేది ఇలా జనార్దన యాక్చువల్గా వీళ్ళు ఒక డ్రామా మొదలు పెట్టిండ్రు గత 5-6 రోజులకి వెళ్ళి, బహిరంగ చర్చలని. ఈ బహిరంగ చర్చ సరే, అది అంశం ఏమున్నా కానీ వాళ్ళు బహిరంగ చర్చ సవాలిసుడు, వీళ్ళపై అరెస్ట్ చేసుడు, మళ్ళీ వీళ్ళు సవాలిసుడు, వాళ్ళు అరెస్ట్ చేసుడు, వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఇలా బీజేపీ అయినా కూడా ఇచ్చిండు ఏది బహిరంగ సవాల్, మేము ఇద్దరు రాండి, మేమే వేదికనిస్తామని చెప్పి. యాక్చువల్గా ఇగో నా చేతిలో ఒకటి ఉన్నది జనార్దన, నా చేతిలో మీకు ఒక లెటర్ చూపెడతా. ఈ లెటర్ ఏంటంటే, కనబడుతుందా జనార్దన? ఈ లెటర్ కనబడుతుందా? అయితే ఈ లెటరు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి రాసిన లెటర్. ఇది కనబడదా? ఇది కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి లెటరు. ఈ లెటర్ ఏందనంటే 16,000 కోట్ల బొగ్గు మాయమైపోయింది, ఇది చూడమని. తర్వాత కిషన్ రెడ్డి గారు ఏమిస్తారంటే, అసలు బొగ్గు పోయిందనే చిన్న విషయం అంటారు, అసలు బొగ్గు పోనేలే అంటారు. ఈయన కేంద్ర మంత్రి, అది బొగ్గు గనుల శాఖ మంత్రి, మరి స్టేక్ ఉంటే అదంతా ఈయన రాసిన ఉత్తరంలో మొత్తం ఉన్నది. ఈ ఉత్తరంలో కంప్లీట్ వివరాలు అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడతారు బహిరంగ చర్చల? ఎందుకనంటే ఇది డైవర్ట్ చేయడానికి మెయిన్ ఎజెండా. ఈరోజు ప్రతి సవాళ్ళు ఏంటంటే ఇది డైవర్ట్ చేయడానికి. అయితే నేనేం చేసిన అంటే, నేను మన మొన్నటికెళ్ళి ఇద్దరు కూడా ఇన్విటేషన్లు పంపిన. ఎవరికి? రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు. మీ ఇద్దరికి గన్ పార్క్ కాడ నేనే ఇచ్చేస్తాను. నేను పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేసిన డీసీపీకి సెంట్రల్ జోన్లో. అందుకని ఇలా గన్ పార్క్ కాడ మా ఇంటికాడ పోలీసులు ఉన్నారు. ఈరోజు పీస్ఫుల్గా ఇస్తా అన్న, సరే ఎట్లా పర్మిషన్ ఇయ్యరని తెలిసి ఇద్దరికి నిన్ననే పర్సనల్ నంబర్లకు లింక్ పంపిన. ఈరోజు మా ఇంటికి వచ్చే అవసరం లేదు, గన్ పార్క్ కాడికి వస్తాం లేదు. మీరు కూర్చున్నా కానీ ఎప్పుడు ఏడ కూర్చున్నావు? మీ హాస్టల్లోనో ఎన్నో కూర్చున్నావు. కూర్చొని నువ్వు చేస్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారు కార్లో కూర్చొని కూడా జూమ్లోకి రావచ్చు. కేటీఆర్ గారు కూడా వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఇద్దరి పరిస్థితి ఏమున్నది, 12 సంవత్సరాలు దేనికోసం ఇబ్బంది అయింది. నిన్నటి దినాన కూడా 20,000 పోస్టులు ఇస్తామని చెప్పి పోరాటం చేస్తే మళ్ళీ అదే 5,000 పోస్టులు తీసి చేతిలో పెట్టిండ్రు, చాక్లెట్ పెట్టినట్టు. కాబట్టి దీని మీద ఒక తెలంగాణలో అఘాయిత్యాల రేట్ పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం కాగ్నిజబుల్ క్రైమ్స్ అనేది పెరిగినాయి. నాన్ కాగ్నిజబుల్ క్రైమ్స్ ఇంకా పెరిగినాయి. బిఎన్ఎస్ లో మార్చింది కాబట్టి కాగ్నిజబుల్ క్రైమ్స్ తగ్గినాయి. కానీ గతంతో పోలిస్తే పెరిగినాయి. పర్సెంటేజ్ ప్రకారం తగ్గినాయి. సంఖ్య రిజిస్టర్డ్ సంఖ్య నెంబర్ అనేది పెరిగింది. మరి ఈయన బండి సంజయ్ మరి ఇంత మాకు సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ అనేటటువంటి ఒక గ్లోబల్ సిటీ, ఆ రైజింగ్ సిటీ, ఈయన 3 బిలియన్ ఎకానమీ అని అంటున్నాడు. ఇది కావాలంటే సెక్యూరిటీ బాగుండాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ ఉన్నప్పుడే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వచ్చినప్పుడే ఎఫ్డిఐ వస్తుంది. అది వచ్చినప్పుడే ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు ఉంటాయి. ఖాళీ బిందెల ఖజానాకు లంకె బిందెలు తోడవుతుందని మరి బండి సంజయ్ ఎందుకు మరి ఈయన ఉద్యోగాలు ఇవ్వమని ఎందుకు అడగడు? ఒక్కొక్కటి మంత్రి గారు పోతే వాళ్ళ 10 మంది 20 మంది పోలీస్ పోస్ట్ పోవాలి. పోలీస్ స్టేషన్ పోతే ఒక్కడు ఉన్నాడు. ఏ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మనల్ని రోజు చేస్తారన్నా, ఏ స్టేషన్ పోయినా 20 శాంక్షన్ పోస్ట్ ఖాళీ. మరి ఈయన కిషన్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డికి నేను కూడా రేపు లేఖ రాస్తా బహిరంగంగా. నీ పార్టీ గ్రూప్ 1 మీద ఎందుకు పార్టీ లైన్ తీసుకోలేకపోయింది? ఒక్క నిమిషం ప్రవీణ్, మాట్లాడతావా? ఒక లైన్లో ఉండవు ప్రవీణ్. హలో ప్రవీణ్ గారు, మాట్లాడతావా? ఓకే రైట్ ఓకే మాట్లాడబ్బా. జనా, హలో
హలో, ఎవరైనా మాట్లాడతారా? రైట్ జనా చెప్పు. చాలా మంది లైవ్ లో ఉన్నారు. నీ నీ ఇంటుండ్రు, ఎవరికైనా అవకాశం ఇద్దామని చూస్తుండే. ఆ చెప్పు జన, జనార్దన చెప్పు. ఆ జనా, ఇది 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 జరుగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు జనార్దన్ ఇది అన్మ్యూట్ మీట్ వస్తుందబ్బా నాది. ఆ, రైట్. ఇప్పటి వరకు జనార్దన్ చెప్తుండు. చాలా మంది ఎవరన్నా ఇంకా మాట్లాడదలుచుకుంటే మీరు దయచేసి కామెంట్లో మీరు అన్మ్యూట్ కొట్టండి. మీరు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ అవకాశం రాదు, అందరు కూడా చూస్తుండ్రు. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు కూడా వేరే నంబర్కెళ్ళో ఏదో ఒక దాంట్లోకి చూస్తూ ఉంటారు వాళ్ళు కానీ. ఎందుకంటే ఇది బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా లైవ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు లైవ్ నడుస్తూ ఉంది. వేరే వేరే ఛానల్స్ కూడా మీరు లైవ్ స్ట్రీమ్ తీసుకోవచ్చు. ఇది నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాటర్ మార్క్ ఏం పెట్టలేదు. ఇది పెద్ద ఎత్తున ఈరోజు డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తమాషా అయిపోయింది, తెలంగాణ పబ్లిక్తో తమాషా అయిపోయింది. దాదాపు ఇప్పటికీ ఈ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక 17 మంది చచ్చిపోయారు. అసలు ఒకరు చచ్చిపోతేనే అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. 17 మంది చనిపోతే ఇయాల్టి వరకు మాట్లాడేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. అంతేకాకుండా ఈరోజు వయోపరిమితి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. జనార్దన, ఇవాళ వయోపరిమితి అంటే ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు పడ్డాయి. దాదాపు 14 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ పడ్డది. 19 సంవత్సరాల క్రితము డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ పడ్డది. డిఎస్సి పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దాదాపు 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయినరు, 10,000 మంది పోలీసులు రిటైర్డ్ అయినరు. ఏది 2024కి వెళ్ళి ఇప్పటి వరకు, అంటే ఈ 2 సంవత్సరాలలో రిటైర్డ్ అయిన వారు ఇది. ఎందుకంటే నాకు నంబర్ ఎందుకు ఉంటుంది అంటే నేను వాళ్ళ కోసం కొట్లాడుతున్నా కాబట్టి. ఆల్రెడీ పోలీసుల నౌకర్లు వేకెన్సీలు 20,000 ఉన్నాయి. ఆ 20,000 10,000 కలిపి 30,000 పోలీసు వేకెన్సీలు ఉన్నాయి. టీచర్లు ఆల్రెడీ 11,000 ఖాళీలు ఉన్నాయి. 11,000 రిటైర్ అయిన 10,000 కలిసి 21,000 ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 21,000 టీచర్లు లేకుండా రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఆయన దగ్గర పెట్టుకున్న విద్యాశాఖ, మరి పిల్లల ఈ పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదివేటోళ్ళ చదువు ఏ విధంగా కొనసాగుతుంది చెప్పు బ్రదర్. అన్నా ఇప్పుడు తల్లి లేని బిడ్డ క్రమశిక్షణతో పెరుగుద్దానా? ఇక్కడ ముందు నువ్వు వేసుకున్నదైనా చెప్పు నీ అనుభవం చెప్పి. అన్నా మేము చదువుకున్నంత రెసిడెన్షియల్ అన్న, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్. ఆ రోజు పెట్టినటువంటి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కొత్తలు పెట్టిన రెసిడెన్షియల్స్ ఏమున్నాయో మా నల్లగొండ జిల్లాలో 2 రెసిడెన్షియల్ ఉన్నాయి. అలా చదువుకున్న వాళ్ళం. 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్సే మాకు. ఈ మళ్ళీ అంతకన్నా ముందు 1 to 4th కూడా ఒక చెట్టు కింద పడే, వేప చెట్టు కింద పడే స్కూల్లోనే చదివినాం. స్కూల్లో చదువుకున్న 10th లో 7th లో ఇంటర్ లో అన్నిటిలలో కూడా 90% తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళమే. ఫస్ట్ అటెంప్ట్ లోనే బీటీఎస్ కొట్టినటువంటి వాళ్ళమే. ఈ చక్కగా చదువు చెప్తే మంచిగానే ఉంటది. రెసిడెన్షియల్ మేము ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. దాని తర్వాత సంకనాకి ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత మంచిగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు సంకనాకి పోయింది. అది ఒక 2 దశలు మంచి ఉచ్చ దశను చూసింది, 2 దశలు నీచ దశను చూసింది గురుకులాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పాఠాలు చెప్పేటోళ్ళు లేకుంటే ఏముంటది? ఒక్కటి మెయిన్ స్కూళ్ళలో ఏం ప్రాబ్లం జరుగుతుంది అంటే, ఈ మిడ్ డే మీల్స్ ఇవి అవి ఈ డ్రెస్సులు ఇవన్నీ వచ్చినాక స్టాక్ ఎంట్రీ చేసుకోవాలి, ఇవ్వాలి. రికార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది స్కూళ్ళల్లో. ఒక్కడే ఉంటాడు. ఆ రికార్డ్ వచ్చినటువంటి ఈ వస్తువులు గుడ్లు అయితే ఏమున్నాయి, వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి, ఆ బల్పాలు, షూలు, బట్టలు, వీటన్నిటి గురించి వారానికి ఒకసారి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కు వాడు ఎంఈఓ ఆఫీస్కి పోవాలి. ఇక్కడ స్కూల్లో ఎవరు ఉండరు. ఒక 4 ఉంటే ఒక టీచర్ పోయింది అనుకో, మన సిలబస్ మొత్తం వెనకబడిపోతుంది. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే స్కూల్లో ఫస్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ పెంచాలి, వార్డెన్ ఇవ్వాలి. 500 మంది 300 మంది ఉన్న పిల్లలకు వార్డెన్స్ ఇచ్చి ఫ్యాకల్టీలను హై స్కూల్ స్టాండర్డ్ లో డబుల్ ఫ్యాకల్టీలను ఇవ్వాలి. ఒకళ్ళు ఈ రోజు రెగ్యులర్ సిలబస్ చెప్తే కొంతమంది ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఇచ్చేటోళ్ళను అట్లా డబుల్ ఫ్యాకల్టీలను ఇస్తే అప్పుడు స్కూల్లో అకాడమిక్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. స్టాఫ్ ఉండదు, ఏముండదు. ఇంకొకటి టీచర్లకు వాళ్ళకి రెమీడియల్ క్లాసులు ఉండవు. ఆ టీచర్లు కూడా అంతకన్నా ఎక్కువ పడిపోవాలి. వాళ్ళు ఇదే అతను అనేది సార్లు ఆపాలేదు అన్నట్టు వాళ్ళకి ఏమన్నా కోచింగ్ రెమీడియల్ ట్రైనింగ్స్ అయ్యి పెడితే 11ంటికి పోతాడు, చాయ్ తాగుతాడు,
ఆడ బిస్కెట్లు తింటాడు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మళ్ళీ సంచిలో వేసుకుంటాడు, మళ్ళీ వాడు మధ్యాహ్నం తింటాడు, బయటకు వస్తాడు. వాడు నేర్చుకునేది ఉండదు, ఏముండదు. అదే నారాయణ శ్రీ చైతన్య అయితే తోడకలు తీస్తాడు. మళ్ళీ ఈ వీకెండ్ ఎగ్జామ్ ఉంటది, ఓరల్ ఎగ్జామ్. జనార్దన్, ఇప్పుడు ఇన్ని అంశాలు చెప్పినావు, వీటిపైన కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఈ జూమ్ లింక్లకు వస్తారనే నమ్మకం నీకుందా? వస్తాడా, రాడా? రాకుంటే ఎందుకు రాడు, వస్తే ఎందుకు వస్తాడు? పక్కా వస్తారన్నా, వాళ్ళు పక్కా వస్తారు. ఏం జరుగుతుందో తెలుసు అన్న. ఎందుకు రారా? ఇప్పుడు నీకు నువ్వు గవర్నమెంట్ ఆఫీసరు కాదు, పోలీస్ ఆఫీసరు కాదు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు కాదు, నువ్వు ఇప్పుడు ఒక రిటైర్డ్ మాజీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. రోజు నీ ఇంటి ముంగడ 10 మంది పోలీసులు, 2 ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకుంటారు? నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల వాళ్ళకు భయం ఉంది. ఖచ్చితంగా మనం మాట్లాడేది వాళ్ళు వింటారు. ఇలా పొద్దునట్టు నా రూమ్ కాడికి కూడా 2 పోలీసు వాళ్ళు వచ్చి 2 గంటలు ఉండిపోయారు. ఎందుకుంటున్నాను ఆయన, నేను తెలుగు యూనివర్సిటీలో పోయి ధర్నా చేసి వస్తే మీరు కూడా రారని చెప్పిన. నిన్న ఇక్కడ మనం వస్తున్నాం అంటే 200 మంది, ఒక 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. చెప్పినాం, వాస్తవాలు చెప్పినాం. అవి కరెక్టే కదా, ఇట్లా జెన్యున్ చెప్పారు కదా, ఇప్పుడు చేసే సమస్య జనాల సౌండ్ వస్తలేదు, ఇది సౌండ్ క్లియర్ లేదు నీది. 100% చూస్తాడన్న రేవంత్ రెడ్డి అనేటోడు. 100% మీరు చెప్పినట్టు దొంగతనంగా వేరే నెంబర్ నుంచి లాగిన్ అయినా లేకుంటే తర్వాత పెట్టుకొని చూస్తాడు. ఆయన గతంలో ఎన్నికలప్పుడు కూడా యూట్యూబ్ ఛానళ్లను వాచ్ చేసేటటువంటి చరిత్ర ఉన్నటువంటి వాడు. దానికి ఇంకొక బలమైనటువంటి ఉదాహరణ కూడా నేను ఇస్తా. ఆ రోజు యూట్యూబ్ కొట్టాలని పనిచేయమని ఎందుకన్నాడు? కొట్టాలల్లా ఏమొచ్చిందో ఆ కొట్టంగానికి తెలుసు కాబట్టి చూసే కొట్టాలి పని చేయమని చెప్పింది. ఆయన చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఆయన సెలెక్టివ్ గా ఆయనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లో తీసుకుపోతాయి, ఈ ఛానల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పోతే నాకు థ్రెట్, నా ప్రభుత్వం పైన నేను చేస్తున్నటువంటి ప్రజల పైన అగత్యాలు, అంటే ఆర్థిక అగత్యాలన్నీ జనాలలో పోతే నా ప్రభుత్వానికి దెబ్బలు తెలిసిన ఛానళ్లను 100% చూస్తాడు, 200% చూస్తాడు. ఈవెన్ కేసీఆర్ కూడా చూస్తుడు కాదు. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఆపోజిషన్ సరే, రేవంత్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నాడు, ముఖం లేదు ఆయనకు. మరి ఈరోజు అధికారం లేనోళ్ళు కేటీఆర్ గారు అయితే వచ్చి చెప్పాలి కదా ఈరోజు ఎందుకు ఏం నడుస్తుందని. అలా ఇదంతా స్టేజ్ డ్రామా అన్న. ఇప్పుడు నా పాత్ర అయిపోగానే నేను కట్టుకున్న వేషాన్ని ఇప్పేస్తా, ఇంకొక పాత్ర ఉంటే ఇంకొక పాత్రకి వేషం వేసుకుంటా, అంతే. ఇప్పుడు వీళ్ళది ఒక పాత్ర నడుస్తుంది స్టేజ్ మీద, వాళ్ళది ఒక పాత్ర నడుస్తుంది. ఈయనది అయిపోగానే ఈ కంటిన్యూషన్ ఇస్తారు, ఇంకొక వేషం వేస్తారు, అంతే. ఇదంతా స్టేజ్ పాత్ర. ఓకే 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 జనార్దన్, నేను మళ్ళీ నీకు లైవ్ లోకి వస్తా. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి దీనికి ఇప్పుడైతే ఆపోజిషన్ లో ఉన్నోళ్ళు అయితే రావాలే కదా. సరే, అధికారంలో ఉన్నోళ్ళు వస్తలేరు, అధికారంలో ఉన్నోళ్ళు రాలేకపోతున్నారు, అధికారంలో ఉన్నోళ్ళది పక్కన పెడదాం. ఈరోజు అధికారంలో లేనోళ్ళు అయితే మీరు రావాలే కదా, మీరు నిలబడాలే కదా. ఈరోజు మీరు జరుగుతున్న విషయాలు తెలంగాణ ప్రజలకు తెలపాలే కదా. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ వల్ల బాగా కోపం వస్తుంది. మేము 5 లక్షల కోట్లు తేలేదు, 3 లక్షల కోట్లు తెచ్చినాము, 2 లక్షల కోట్లు చేసినాము, 1 లక్ష కోట్లు తెచ్చినాము. నువ్వు ఎన్ని లక్షల కోట్లు తెచ్చినావు అనేది నేను డాక్యుమెంట్తో సహా నేను చూపించిన. సరే, లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టే కాడికి వచ్చిండ్రు. అప్పుడు మీరు ఇవాళ తెలంగాణ ప్రజానికి చెప్పాలి కదా, వరంగల్ సెంట్రల్ జైలు ఎక్కడన్నా భారతదేశం మొత్తంలో, ఈ ప్రపంచ దేశంలో భారతదేశం కాదు, సొమాలియా దేశం కూడా జైలు కుదబెట్టలే. అర్థమైందా? సొమాలియా దేశం కూడా జైలు కుదబెట్టలే, కానీ వరంగల్ సెంట్రల్ జైలును కూడా కుదబెట్టారు. ఇంకోటి, తెలంగాణ ఏర్పడక ముందే, అంటే కొత్త జిల్లాలు ఏర్పడక ముందే 17 జిల్లాలకు అప్పుడు కమల్నాథ్ కమిషన్ ఇచ్చినటువంటి పోస్టు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని. కానీ ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నేను గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి అప్పుడు ప్రెస్ క్లబ్లో 3,50,000 పోస్టు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చూపించిన. నేను ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆ రోజు నేను చాలా స్పష్టంగా నేను చూపించడం జరిగింది. మరి దాని మీద ఇయాల్టి వరకు ప్రభుత్వము మేము 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు అన్నారు. మరి ఇయాల్టికి అసలు ఏ పోస్టులల్లో ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఎందుకు ప్రభుత్వం ఇయాల్టి వరకు బయటికి తీయలేదు? నంబర్ 1. రెండవది, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 25,354 మంది 2026 మార్చి 31 వరకు రిటైర్డ్ అయినారు.
ఓకేనా? ఇంతకుముందు నేను లెక్కలు చెప్పిన. ఈరోజు వాళ్ళ జీతాలనేది అది ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలన్నా గానీ, ఆశా వర్కర్ల జీతాలైనా గానీ, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలైనా గానీ, పార్ట్ టైమ్ లెక్చరర్ల జీతాలైనా గానీ, పార్ట్ టైమ్ టీచర్ల జీతాలైనా గానీ, గెస్ట్ టీచర్ల జీతాలైనా గానీ, లెక్చరర్ల జీతాలు గానీ, ఇవన్నీ గూడా కమిటెడ్ ఎక్స్‌పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది కంపల్సరీ వాళ్ళకిచ్చి తీరాలె. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలా పీఆర్‌సీ పక్కన పెట్టేసిండ్రు. ఇయ్యాల్సిన జీతాలు ఇయ్యాల్టివి కూడా పార్ట్ టైమ్ జీతాలు రాలే సోషల్ వెల్‌ఫేర్ స్కూళ్ళల్ల. చాలా మందికి ఈరోజు మోడల్ స్కూళ్ళలో టీచర్ రాలే. నేను చాలా మంది మాట్లాడి ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఫోన్‌లలో మాట్లాడి అధికారులతోని మాట్లాడి జీతాలు ఇప్పించిన. ఇంకోటి మధ్యల ఈ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీల మధ్యల బ్రోకర్‌లు ఉంటారు మళ్ళా. వాళ్ళెవరంటే ఏజెన్సీలు. సగానికి సగం జీతం వాళ్ళు కట్ చేసుకుంటారు. అంటే ఇవన్నీ వాళ్ళపైన ఎందుకు ప్రేమున్నది? దేనికోసం ఉన్నది? ఈరోజు దాని మీద ఎందుకు చర్చ జరగనికి ఈరోజు మన ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ముందుకొస్తలేదు? ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ అంటే 2 గూడా ఒక అధికారం పంచుకుంటా అంటే మనం చూసినాం. నిన్న యాదాద్రి గుట్టకు కమిటీ ఏసిండ్రు. బోర్డ్ కమిటీ. ఆ కమిటీలో ఎవరున్నారు? వీరేందర్ గౌడ్ ఉన్నాడు. వీరేందర్ గౌడో, విజేందర్ గౌడో. దేవేందర్ గౌడ్ గారి కుమారుడు ఉన్నాడు. అంటే బీజేపీ వీరేందర్ గౌడ్‌కు బీజేపీ వాళ్ళకి ఎట్లిస్తది చెప్పండి? ఇంకొక ఆమె శ్వేత అనేటి ఆమె ఉన్నది. ఆమె టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆమెకిచ్చిండ్రు దానిలో. ఇక మెగా కృష్ణ చిరంజీవి గారి సతీమణి గారికి ఇచ్చిండ్రు. ఆమెకి ఏ కోటాలు ఇచ్చినో తెలవదు. కానీ ఈరోజు బాజాప్తా ఒక బీజేపీ ఇచ్చినప్పుడు మీరందరూ ఈరోజు అధికారం మీది నడుస్తున్నట్టే కదా తెలంగాణలో. ఈరోజు దేవేందర్ గారి కొడుకు వీరేందర్ అనేటాయన క్రియాశీల నాయకుడాయన. ఆయన క్రియాశీల నాయకుడు. ఆయన పెద్ద నాయకుడు బీజేపీలో. ఈరోజు ఆయనకు అవకాశం ఇచ్చిందనంటే ఇక మేము రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇస్తాం. మేము మీటింగ్ పెడతాం. మేము ఇద్దరికి స్టేజ్ ఆర్గనైజ్ చేస్తాం. మేము ఇది చేస్తాం. ఈ రాజకీయ దుకాణాలు బంద్ చేయండి. ఈరోజు బొగ్గు స్కామ్ గురించి బీజేపీ వాళ్ళు ముందు మీరు బొగ్గు స్కామ్ గురించి మాట్లాడాలి. ఈ బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో ఈ బొగ్గు స్కామ్ గురించి మీరు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మీకు ఇది కానీ అప్పటిదాకా మీకేం లేదు ఈరోజు. ఇక మీకు రోజు లేదు. ఎందుకంటే ఈరోజు జనం ఏదైతే మీరు ఊహించిండ్రో, జనం ఏదైతే కోరుకుంటారో అది మీ దగ్గరికెళ్ళి వస్తలేదు. అసలు ఇది స్కామే కాదు. ఇందులో స్కామే జరగలేదు. అసలు ఇందులో అవకాశమే లేదు. దీనికి ఇది డైవర్ట్ చేయడానికే మీరందరూ ముగ్గురు కలిసి ఆడుతున్న డ్రామా. ఎందుకంటే 16,000 కోట్లు 16,000 కోట్లు ఎన్ని టన్నులు? 40,00,000 టన్నులు 40,00,000 టన్నుల బొగ్గు మాయమైపోతే కిలో కాదు 2 కిలోలు కాదు. ఇవాళ కిషన్ రెడ్డి అనేటాయన మామూలుగా ఒక పిఎన్ఆర్ నంబర్ ఇచ్చి ఈక్యూ లెటర్ ఇవ్వమంటేనే వెనక ముందు ఆలోచిస్తారు. ఒక లెటర్ ఇచ్చి మీకు లెటర్ రిసీవ్డ్ కాపీ అని ముద్రేసి ఇవ్వమంటేనే ఇయ్యడు. అసోంటిది ఇంత పెద్ద ఉత్తరము రేవంత్ రెడ్డి గారికి 40,00,000 బొగ్గు మాయం అయిపోయింది అని చెప్పి ఇంత పెద్ద ఉత్తరం రాస్తే మళ్ళా ఈయననే అంటారు అసలు అది ఇష్యూయే కాదని కిషన్ రెడ్డి గారు మాట మారుస్తారు. నా చేతిలో ఆయన సంతకం పెట్టిన ఉత్తరం ఉంది. ఇగో తెల్లారే పోతారు బొకేలు పంచుకుంటారు. అర్థమైందా? ఢిల్లీకి పోతారు, తెల్లారి పోతారు, బొకేలు పంచుకుంటారు. బొకేలు పంచుకొని ఒకరినొకరు ముద్దాడుకుంటారు. అర్థమైందా? కిషన్ రెడ్డి గారి సంతకం కూడా ఉన్నది. అర్థమైందా? ఎవరికి లెటర్ కావాలని నేను మళ్ళా పంపుతా. ఈ విధంగా మీరందరూ కూడా ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటుండ్రా? మేము ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటుండ్రా? ఎవరు నోరు తెరవదు అనుకుంటుర్రా? ఈరోజు టీఎన్జిఓ సంఘ మా సంఘంలో ఉన్న టీజీఓ సంఘాలు మా సంఘాలు ఉన్నాయి. 207 ఉద్యోగ సంఘాలు మా దగ్గర ఉన్నాయి. మేము అందరిని కూడా మేము మేనేజ్ చేస్తున్నాం. మేము మా 3 పార్టీలు మేము అందరిని ఒక్కొక్కరు మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మా గురించి ఎవరు మాట్లాడు. తెలంగాణ పబ్లిక్ ఏది చెప్పినా ఇంటరు. వాళ్ళు కాలీఫ్లవర్ పెట్టుకున్న చెవులలో పూలు పెట్టుకొని కూర్చున్నారు. 5,000 ఇచ్చి ఓటు వేయించుకుంటాము, 2,000 ఇచ్చి ఓటు వేయించుకుంటాము అని చెప్పేసి ఓటర్ల లెక్క చూస్తా ఉన్నారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఈరోజు మేము అడగని వాటిని ఎవడు అడగదా? ఈరోజు మిమ్మల్ని ఏది మన ఈహెచ్ఎస్ కార్డులు ఎవడు అడిగిండు? ఈరోజు మిమ్మల్ని ట్రిబుల్ రోడ్ ఎవడు అడిగిండు? ఫ్యూచర్ సిటీ ఎవడు అడిగిండు? ఈరోజు ఆల్రెడీ రింగ్ రోడ్డు చుట్టూ కొన్ని లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉన్నాయి. కొన్ని లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోక ఖాళీగా ఉన్నాయి. మళ్ళా మీరు హైదరాబాద్ సెంటర్లో హైదరాబాద్ మొత్తం ఇబ్బంది పెట్టడానికి ఈరోజు పెద్ద పెద్ద టవర్స్ కడతా ఉన్నారు. అర్థమైందా? పెద్ద పెద్ద టవర్స్ ఈరోజు హైరైజ్ టవర్స్ అంట. 50 అడుగులు 60 అడుగులు. వచ్చే రోజుల్లో భూకంపాలు రానికి కింద భూమి గదలనికి ఇవన్నీ ఎవడు అడిగిందా? ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మేము పైసలు సంపాదించి పెడతాయి. వీటితో డబ్బులు వస్తాయి. ఈ ఎఫ్ఎస్ఎల్ జియో ఎత్తేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవాళ వీళ్ళ మధ్యలో చూడండి కాళేశ్వరం కాళేశ్వరంలో బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. దానిపైన ఇయాటి వరకు ఎంక్వైరీ లేదు. ఒక్కరు అరెస్ట్ కాలేదు. బాహుబలి మోటార్ల ముచ్చటే పడెత్తలేడు. మిషన్ భగీరథ అనేది 101% స్కామ్.
ఇయాటి వరకు అది చేసింది మేఘా కృష్ణారెడ్డి. ఇయాటి వరకు దాని గురించి మాట్లాడతలేరు, దాని గురించి చర్చ జరుపుతలేరు. దాన్ని ఊసేత్తు అసలు మిషన్ భగీరథ గురించి ఎవరైనా మాట్లాడుతుండా? ఎందుకు మాట్లాడంటే గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సొంత మనిషి శ్రీధర్ రెడ్డో ఎవరో వాళ్ళ ద్వారా ఆయన వర్కులు చేపించిండు అందులో జహీరాబాద్ ఆ ప్రాంతంలో. కాబట్టి పాత ఇంటెక్ ట్యాంకులు నేను పోయి చూపించిన కదా, పాత ఇంటెక్ ట్యాంకులు, పాత పైపు లైన్లు దాదాపు ఒక నేను 10-15 జిల్లాలు తిరిగి అక్కడ జరుగుతున్న స్కామ్ గురించి చూపించిన. ఇయాటి వరకు దాని గురించి మాట్లాడలేదు. గొర్రెల స్కామ్ బాజాప్తా ప్రూవ్ అయిపోయింది. గొర్రెల స్కామ్ అనేది భయంకరంగా దొరికిపోయినరు. గొర్రెల స్కామ్ తప్పించుకోనికి లేదు. మరి ఇయాటి వరకు ఎందుకు అరెస్ట్ కాలే, ఎవరిని ఎందుకు ముట్టుకోలే? మన కేటీఆర్ గారు అంటారు మేము పేపర్ లీక్ అయినప్పుడు మేము మోసినాము, ఆ పాపాన్ని మేము మోసినాము, మేము మా మీదకి రాలేదు, ఎవరి పాపమో మేము మోసినాము అని అంటారు. మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? 2016 పేపర్ లీక్ అయింది. మరి అప్పుడు కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఎందుకు మాట్లాడలే ఈరోజు ఎందుకు మాట్లాడలే? మనం ఆత్మగౌరవం అనుకుంటాము, ఆత్మగౌరవం తీసుకుపోయి తిహార్ జైల్లో తాకట్టు పెట్టిండ్రు. ఏమైపోయింది ఈరోజు? గొర్రెల స్కామ్లు ఎంతమంది అరెస్ట్ అయినరు? ఈరోజు కార్ల స్కామ్లో నీట్గా దొరికిపోయినరు. దాని గురించి ఎందుకు చర్చ ఉండదు? కాబట్టి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి చర్చ రాదు. ఒకళ్ళు అరెస్ట్ కాదు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ ఈ రెండు కూడా మాట్లాడుతున్నట్టు పరిస్థితి. కాబట్టి మీరు చర్చల పేరుతోని కాలయాపన చేసి మీరు అరెస్ట్ చేసుడు, మా అరెస్ట్ చేసి ఇవన్నీ కాదు. ఈ రోజు మేము జూమ్ లింక్ టెక్నాలజీ వాడి అందరికి జూమ్ లింక్ పంపినాము. ఎవరెవరు ఏం చెప్పాలో మీరు చెప్పుకోండి. బీజేపీ వాళ్ళు కూడా నేను ఆహ్వానిస్తున్నా, జూమ్లోకి రాండ్రి. జూమ్లోకి వచ్చి అసలు ఈయన కిషన్ రెడ్డి అనేటోడు ఉత్తరం ఎట్ట రాసింది, అసమర్థుడా సమర్థుడా? ఇంత పెద్ద 16,000 కోట్ల బొగ్గు మాయమైతే దీనిపైన ఉత్తరం రాసింది. ఉత్తరం తప్పని ఈరోజు రామచంద్రరావు గారు మీరు ఎందుకు నోరు తెరుస్తలేరు? ఈ బొగ్గు స్కామ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ బొగ్గు ఎక్కడికి పోయిందో మీరు ఎందుకు నోరు తెరుస్తలేదు? దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు మీరు డ్రామాలు చేస్తూ ఉంటారు. దీన్ని డైవర్ట్ చేయడానికి చర్చ బయటికి రాకుండా ఇది అనగదొక్కనికి మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది. ఈ బొగ్గు ఎక్కడికి పోయిందో మీరు చెప్పాలి కదా. ఈ బొగ్గు వెనుక ఉన్న ఉద్యోగాలు వచ్చినాయి కదా, సౌండ్ కరెక్ట్ లేదు జనార్దన్ ఇది. కూడా మన వేదికగా అదే చెప్తున్నా. ఈ ముగ్గురు ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలి. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు వీళ్ళు ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలి. ముగ్గురు కూర్చోవాలి. వీళ్ళు ముగ్గురు కూర్చోవాలి. ఇప్పుడు చర్చకి రానోళ్ళు, జూమ్ లో లింక్ పంపిన రానోళ్ళు దీక్ష కూర్చుంటారా? కూర్చోవాలా? కూర్చుంటే నాకు నిజాయితీ ఏందో నిప్తత ఏందో తెలిసేది. ఇప్పుడు మీరు మీ వేదిక ద్వారా ఈ రోజు రమ్మన్నారు ముగ్గురిని చర్చకు, ఎవరిని అభివృద్ధి చేసిరు అనేది. ఈ రోజు ఇంకొక అంశం కూడా బయటకు వచ్చింది కదా, నోటిఫికేషన్ల గురించి. ఇంత కొట్లాన్ని ఇవ్వలే కదా, నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వలేదు, 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, దాని తర్వాత నిరుద్యోగులకు ఇస్తని చెప్పినటువంటి కాంట్రాక్టులు ఇవ్వలేదు, యూనివర్సిటీలలో ఉద్యోగాలు నింపలేదు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపలేదు, ఉస్మానియా యూనివర్సిటీ పోయి 100 కోట్లు ఇస్తున్నాడు, 100 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వలే కాబట్టి నేనేమంటున్నా అంటే వీటన్నిటి అమలు గురించి, యూత్ డిక్లరేషన్ అమలు గురించి, వీటన్నిటి గురించి వీళ్ళు ముగ్గురు ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలి. కవిత గారు ఒక పార్టీ నుంచి, కేటీఆర్ గారు మరొక పార్టీ నుంచి, రామచంద్రరావు గారు ఒక పార్టీ నుంచి కూర్చోవాలి. ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ తెలంగాణ భవిష్యత్తు యూత్ది. వీళ్ళ గురించి వీళ్ళు త్యాగాలు చేయాలి. మరి చేయకుంటే మరి అధికారం ఎందుకు అనుభవిస్తుందికేనా వీళ్ళు? అందుకనే మేము అడుగుతున్నాం అన్న, మన వేదికగా వీళ్ళు ముగ్గురు ఆమర నిరాహార దీక్ష కూర్చోరా? ముగ్గురికి రేపు లెటర్లు పంపిస్తా నేను. ముగ్గురికి ఆమర నిరాహార దీక్ష కూర్చోమని చెప్తా. రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ చర్చకు రమ్మని, ఆ చర్చ కొరకు నేను కూడా డీసీపీ సౌత్ జోన్ డీసీపీ దగ్గర పోయి పర్మిషన్ అడుగుతా. అశోక్ నగర్ పిల్లర్ నెంబర్ 21 దగ్గర మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల గురించి చర్చకు రారి,
ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంటే ఓడొద్దని ధర్నాలు చేస్తుంటో చర్చకు రమ్మని ఆయనకు కూడా పర్మిషన్ అడుగుతారు. రేపు పెడతా ఇలా ముగ్గురికి ఏమో ఆమరణ నిరాహార దీక్ష కొరకు లెటర్లు పెడతా, ఆయననేం చర్చకు రమ్మని పెడతా. కూర్చోవాలి, దీక్ష కూర్చోవాలి. జూమ్ లింక్ ఇప్పుడు చర్చ అన్న తాగునట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చారు కేసీఆర్ గారు గొప్ప వాళ్ళే, ఆయన మంచి వాళ్ళే. మరి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతుంది కదా, నీళ్లు నిధులు నియామకాలు లేక యువత మొత్తం నాశనం అయిపోతుంది కదా. వాళ్ళ గురించి తనయుడు ఒక్కసారి సాగునట్ల తలకాయ పెట్టి ఉద్యోగాలు తెప్పిస్తే మేము తలుచుకుంటాం. తనయ్య కవితతో కూడా సాగునట్ల తలకాయ పెట్టేస్తే వచ్చే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజు యూతులే చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రుల శోకం మిగిలింది. ఇప్పుడు కూడా నిరుద్యోగులు 20 మంది చచ్చిపోయారు. వాళ్ళ తల్లులకు పుత్రిక శోకాలు తప్పుతాయి. మరి అదే రామచంద్రరావు గారు కూడా బీజేపీ నుంచి ఆ రోజు చిన్నమ్మ కొట్లాడింది, సుష్మా స్వరాజ్. ఈ రోజు చిన్న దగ్గర ఉండి కొట్లాడు తెలంగాణకు. మీరు ఒకసారి సాగునట్ల తలకాయ పెట్టి బయటికి రాలి ముగ్గురు. మరి ముగ్గురు ఎందుకు పొద్దుగాల జనార్దన, నీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పుకున్నది ఏంటంటే, మొన్నటి దినాన మీరిద్దరు తన్నుకుడు ఎందుకు, ఊకే అరెస్ట్ ఎందుకు, డైరెక్ట్ నేనే మీకు అరేంజ్ చేస్తా, జూమ్ లింక్ కూడా పంపుతా అని చెప్పి పెట్టినాక రామచంద్రరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఏది, నా డైవర్ట్ చేయడానికి నేనే ఇద్దరికి వేదికేస్తా, మీరిద్దరు రాండి చర్చించండి. అంటే ఎంత ఖతర్నాక్ వాళ్ళు చూడు వీళ్ళు. డైవర్షన్ అంటే సిండికేట్ ఎట్లా పనిచేస్తుందో చూడు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సిండికేట్ ఎట్లా పనిచేస్తుందో చూడు. బీజేపీ కాంగ్రెస్ అనేటటువంటిది రెండు ఒకటేనా, ఒకటి ఆత్మ ఒకటి శరీరం తెలంగాణలో ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు రెండు పెన వేసుకొని పోయినాక దాని మీద అప్పుడప్పుడు తేళ్లు పాములు బాకినట్టు బీఆర్ఎస్ బాకుతుంది. అంతే వాళ్ళ బంధం అవినాభావ సంబంధం. వాళ్ళ బంధం వల్ల కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించాలి, నిజాయితీగా కొట్లాడాలి, బయటికి రావాలి. ఆ రోజు బీఆర్ఎస్ పడగొట్టి కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇచ్చింది నిరుద్యోగులే. నిజాయితీగా కొట్లాడితే ఖచ్చితంగా అన్ని సాధిస్తాం. ఒక్కడిగా కొట్లాడిన జడసనన్నే ఇవాళ 1600 కోట్లు డబ్బులు లేవన్నీ ముక్కు పిండించి డబ్బులు రిలీజ్ చేయించిండు. సత్యం వాళ్ళని బతికించి ఇప్పటికి 4000 కోట్లు, 4000 కోట్లు, మొన్న 7000 కోట్లు వచ్చినాయి. మొన్న 2 అది వరకు 2, అప్పుడు 2 సార్లు 700. 700 అనేది అబద్ధం, కానీ 2,000 మాత్రం పక్కా పడ్డాయి. ఓకే జనార్దన, థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు. రైట్ ఓకే. ఇది పరిస్థితి. దాదాపు గంట సేపు అవుతుంది ఇప్పటికి. 1 అవర్కి వెళ్ళి జనార్దన్ మాట్లాడండి మనతోని, గంట సేపటికి వెళ్ళి ఈ లైవ్ నడుస్తుంది. ఇంకొక అరగంట సేపు మనం చూద్దాం. మరి నిజంగా రేవంత్ మీ తరపున. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సత్యాచారి. గుడ్ మార్నింగ్.